బృహస్పతికి నమస్కరించడం ఒకటి, నీ వంటి వాణ్ణి ప్రేమతో చూడడం ఒకటి కాదు. గురుపుత్రుడవు కాబట్టి నాయన సంతోషంగా రా, నీ మాటలు మృదువచనములు నాకెంత నచ్చాయో, చక్కగా ఆశ్రమంలో ఉండి నా దగ్గర విద్యలన్నీ నేర్చుకో అన్నాడు. అది ఆయన సహృదయం అంటే. అందుకు కదండి ద్రోణాచార్యుల వారు గురుత్వం వహిస్తే ప్రపంచం నలుదిక్కుల నుంచి వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకున్నారు ఆ రోజుల్లో. గురువు అంటే అన్ని జ్యోతులు వెలిగించారు మహానుభావులు. కాబట్టి ఆ కచుడు పని ఏమి పంచిన బదపడి చేసెదననక తన్ పంచినయా క్షణంబ చేయుచు నిజగురు చిత్తవృత్తికి కడుననుకూలుడై వినయంబుతోడా మనమున జయ్యుల మాటల భక్తి నేకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల పుష్ప ఫల విశేష దానములను సంతత ప్రీతి చేయుచు ఆ విధమున పెక్కులేండ్లు నిష్ట గురుని గురు తనూజగొలిచి ఆ ఇరువుర నిమ్మి పడసే తనదు నేర్పు పేర్మి. ఆ వెళ్ళినటువంటి కచుడు ఎప్పుడైనా ఆ శుక్రాచార్యుల వారు పిలిచి, నాయన వెళ్ళి దర్భల పట్రా అంటే, గురువుగారు బయట బాగా మబ్బేసింది, వర్షం వస్తుందేమో, రేపు ప్రొద్దున వెళ్ళి తీసుకొస్తానండి అని ఎప్పుడు అనలేదు. ఆయన కాదు, ఆయన కూతురైన దేవయాని పిలిచి, ఏమయ్యా వెళ్ళి పువ్వులు పట్టరా అంటే వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేవాడు. ఎలా? ఆయన దగ్గర ఎలా అయినా మృత సంజీవిని విద్య కొట్టేసి పట్టుకెళ్ళిపోదామనేటటువంటి కాపట్యంతో కాదు, త్రికరణ శుద్ధిగా గురువుగారు అని నమ్మి నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన అనుగ్రహించి మృత సంజీవని ఇస్తారు. కాబట్టి నేను ఆయన్ని అలాగే సేవిస్తానని త్రికరణ శుద్ధిగా సేవించాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చాడు. వాళ్ళిద్దరి యొక్క అపారమైన ప్రీతిని పొందాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందినప్పటికీ మృత సంజీవని ఈయన చేతుల్లోకి రావడానికి కథ ఎన్ని మలుపులు తిరగాలో, ఆ భరతవంశం ఎలా రావాలో, ఎక్కడ ప్రారంభమైందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని ధర్మాలుంటాయో, ఎంత ఆశ్చర్యమో రేపటి రోజున మనం మహానుభావుడు వ్యాస భగవానుని అనుగ్రహంతో వైశంపాయనుడి చెప్పగా నా చేత చెప్పించి నన్ను ధన్యుండ చెయ్యుగాక అని ప్రార్థన చేస్తూ మళ్ళీ తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ అస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర